తెలంగాణలోని ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా మన ఛానెల్‌లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక తెలంగాణ పెన్షనర్లకు సంబంధించి ప్రతి అప్డేట్ అందించడానికి మన ఛానెల్ ఒక వేదికగా ఉంటుంది. మీ యొక్క సమస్యల్ని, మీ యొక్క అభిప్రాయాలను కూడా కామెంట్ సెక్షన్‌లో పంచుకోండి. మీ యొక్క సమస్యల పరిష్కారానికి మన ఛానెల్ ద్వారా కృషి చేసడానికి వీలుంటుంది. ఇక వివరాలకెళ్తే సోమవారం ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ పెన్షనర్లయితే గర్జించారు. మహాధర్నాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పెన్షనర్లు. భారీ సంఖ్యలో పెన్షనర్లు హాజరై ఇందిరా పార్క్ వద్ద భారీ సభనైతే నిర్వహించారు. తమ యొక్క సమస్యల సాధన కోసం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రతి ఒక్క పెన్షనర్ కూడా హైదరాబాద్‌కి తరలివచ్చారు. మరి జేఏసీకి పెన్షనర్లు గుడ్ బై చెప్పారు. ఉద్యోగ జేఏసీ సర్కార్‌కు తొత్తులా మారింది. ఇక జేఏసీలో ఉండం, మేము వైదొలుగుతున్నామని చెప్పేసి పెన్షనర్లు కరాఖండిగా చెప్పారు. ఇక పెన్షనర్స్ సమస్యలపై తాడో పేడో తేల్చుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇందిరా పార్క్ మహాధర్నాలో ఈ విధంగా పెన్షనర్ల సంఘం అయితే తీర్మానం చేసింది, ఆమోదం తెలిపింది. మరి ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు పోరాటం. ఉద్యోగ సంఘాల జేఏసీ మారం జగదీశ్వర్ సర్కార్ది సవతి తల్లి ప్రేమ అంటూ టీఎన్జీఓస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్ ఇక్కడ ప్రభుత్వం యొక్క విమర్శిస్తున్నటువంటి సందర్భం ఇక్కడ చూస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తుగా మారిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్లు పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. ఉద్యోగుల జేఏసీ సర్కార్కు తొత్తులా మారిందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ కె లక్ష్మయ్య విమర్శించారు. అది ప్రభుత్వంపై పోరాటం చేయడం లేదని, ఇలాంటి జేఏసీలో తాము ఉండమని, కాబట్టి ఉద్యోగ జేఏసీ నుంచి పెన్షనర్స్ జేఏసీ అయితే వేర్పాటుగా ఉంటామని చెప్పేసి ఇక్కడ ఇందిరా పార్క్ వద్ద జరిగిన మహాసభలో పెన్షనర్స్ యూనియన్ అయితే కీలక ప్రకటన చేసింది. ఇక ఉద్యోగుల జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. పెన్షనర్స్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఇందిరా పార్కులో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్స్ జేఏసీ సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ మాట్లాడుతూ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి వైదొలగాలని సభలో ప్రతిపాదించారు. పెన్షనర్లంతా జేఏసీలో ఉండకుండా విడిపోయి పోరాటం చేయాలని తీర్మానించగా సభ ఆమోదించింది. లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తున్నది కదా, ఎందుకు ధర్నా అంటూ కొందరు ఎంప్లాయీస్ జేఏసీ నేతలు తమ ధర్నాను వాయిదా వేయాలని తమను కోరారని చెప్పారు. రిటైర్డ్ ఉద్యోగులు ఒకవైపు చనిపోతుంటే ఉద్యోగుల జేఏసీ నేతలు ఇలా మధ్యవర్తిత్వం చేయడమేమి అట్టని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షనర్ల సమస్యలపై సీఎస్కు నోటీస్ ఇచ్చాం, మంత్రులను కలిశాం. అయితే మంత్రులు లేదంటే సీఎస్కు చర్చలకు పిలవాలి, కానీ జేఏసీ నేతలు ప్రభుత్వం తరపున వకల్తా పుచ్చుకోవడం ఏమిటని నిలదీశారు. ఇదేనా మీ పోరాటం అంటూ పెన్షనర్స్ ఉద్యోగుల జేఏసీ నేత తప్పుపట్టారు. జేఏసీ నేతల తీరును లక్ష్మయ్య తప్పుపట్టారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 2 సార్లు కార్యాచరణ ప్రకటించి ఉపసంహరించుకున్నారు ఉద్యోగ జేఏసీ. ఇదేనా మీ పోరాటం, ఇదేనా మీ బస్సు యాత్ర చేస్తామంటారు, పెండమునికి దిగుతామంటారు, ఏమైంది మా పెన్షనర్స్ సమస్యలను ఒక్కదాన్ని కూడా పట్టించుకోకపోతురి, ఉద్యోగుల జేఏసీలో మేముండి ఏం లాభమని ప్రశ్నించారు. 36 సంఘాలతో కూడిన పెన్షనర్స్ జేఏసీ ఇక ఎంప్లాయీస్ జేఏసీలో ఉండబోదని, ఇక నుంచి ఉద్యోగులతో పెన్షనర్లకు సంబంధం లేదని స్పష్టం చేశారు. 3 లక్షల మంది పెన్షనర్ల సమస్యలపై పెన్షనర్ల జేఏసీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఇక సర్కారుతో తాడో పేడో తేల్చుకుంటామని, సమస్యలను పరిష్కరించే వరకు ఉద్యమిస్తామని ప్రకటించారు. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలంటూ ఇక్కడ కోదండరాం కూడా డిమాండ్ చేశారు. ఇక్కడ పెన్షనర్ల ప్రధాన సమస్యలను కూలంకషంగా, సానుకూలంగా పరిశీలించి తక్షణమే పరిష్కారాలను జేఏసీ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కోదండరాం పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సాధారణంగా రిటైర్ అయిన నెల రోజుల్లోపే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్ని చెల్లింపులు జరుగుతాయని, కానీ ప్రస్తుతం నెలల తరబడి ఆలస్యమవుతున్నాయని చెప్పారు. దీంతో అప్పుల బాధలు పడలేక కొందరు పిల్లల పెళ్లిళ్లు, చదువులు ఆగిపోయి అవమానాల పాలై కొందరు ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి లభించే జీపీఏ పెన్షన్ తదితర బెనిఫిట్స్ అందడం లేదని పేర్కొన్నారు. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలోనే బెనిఫిట్స్ ఇప్పించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానని కోదండరాం హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వచ్చాకే బెనిఫిట్స్ బంద్ అంటూ ఇక్కడ న్యూస్ చూస్తున్నాం. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకి, పెన్షనర్లకు, ఉపాధ్యాయులకి మరియు అందరికీ కూడా బిల్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి. డిఎల్ పెండింగ్లో పెట్టుకుంటూ వస్తున్నారు. అదే ఆచారాన్ని ఈ ప్రభుత్వం కూడా పాటిస్తున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పెన్షనర్లకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఆగిపోయాయని మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డి విమర్శించారు. ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏ, పీఆర్సీలు ఊసేలేదని మండిపడ్డారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో పెన్షనరీ బెనిఫిట్స్ వెంటనే చెల్లించి పెన్షనర్ల అకాల మరణాలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులైతే భారీ ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ ఇందిరా పార్క్ తరలివచ్చారు. ఇక ఖమ్మం కలెక్టరేట్ ఎదుట కూడా ధర్నా చేస్తున్నటువంటి పెన్షనర్లు ఇక్కడ చూస్తున్నాం. పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి, ఉద్యోగ విరమణ ప్రయోజనాలను వెంటనే అందించాలి అంటూ పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి ఇక్కడ ప్రభుత్వానికి కీలక డిమాండ్ చేశారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి మాట్లాడుతూ పెన్షనరీ బెనిఫిట్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట వారం రోజులుగా కొనసాగిన రిలే దీక్షలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ 2024 మార్చి నాటికి రిటైర్ అయిన ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనరీ బెనిఫిట్లను చెల్లించలేదని ఆరోపించారు. ఉద్యోగులు దాచుకున్న పీఎఫ్,
టీజీజీఎల్ఐ సొమ్మును కూడా ప్రభుత్వం ఇవ్వకపోవడం దుర్మార్గమైన చర్య అని చెప్పేసి దుయ్యబట్టారు. ఇక న్యాయం జరిగే వరకు పోరాటం, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఇక తర్వాత ఉద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి సవతి తల్లి ప్రేమ, టీఎన్జీఓస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ముజీబ్, గోపన్పల్లిలో 125 రోజు చేరిన ఉద్యోగుల నిరసన దీక్ష అంటే ఇక్కడ చూస్తున్నాం. ప్రభుత్వం మరి టీఎన్జీఓలు 125 రోజులుగా మరి ప్లాట్ల కోసం ధర్నా చేస్తున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం అని చెప్పి అన్యాయం అని చెప్పేసి ఇక్కడ ఉద్యోగ సంఘం అయితే మా భూములు మాకు తిరిగి కేటాయించే వరకు నిరసనలు ఆపేది లేదు, ప్రాణత్యాగానికైనా సిద్ధం అంటూ ఇక్కడ ఉద్యోగ సంఘాల నేతలైతే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలోని 33 జిల్లాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, భాగ్యనగర్ టీఎన్జీఓస్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు. తర్వాత విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి, కోదండరాం సుధాకర్ రెడ్డి డిమాండ్. రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్ రెడ్డిలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే వారికి పీఎఫ్ బకాయిలతో పాటు బెనిఫిట్స్ను చెల్లించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వ పెన్షనర్ల ఐకాసా ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం హైదరాబాద్లోని ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 2024 తర్వాత పదవి విరమణ పొందిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్స్ను వెంటనే చెల్లించాలన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల్లో వివిధ కారణాలతో 26 మంది మరణించారని, మరో 20 మంది వరకు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, బిల్లులు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఐకాసా చైర్మన్ కె లక్ష్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణం స్పందించి విశ్రాంత ఉద్యోగులకు డిఏ, పీఆర్సీలతో పాటు నగదు రహిత ఆరోగ్య బీమాను కూడా అందుబాటులో తేవాలని సూచించారు. కార్యక్రమంలో ఐకాసా ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ, నాయకులు చంద్రమౌళి, పుల్లయ్య, దేవదాసు, భరత్రెడ్డి, మోహన్, జ్ఞానేశ్వర్ తదితరులైతే పాల్గొన్నారు. ఏది ఏమైనా తెలంగాణలో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు అయితే భారీ ఎత్తున సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాదాపు 4-5 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. పీఆర్సీ రిపోర్ట్ కూడా ఆలస్యం అవుతుంది. పెన్షనర్లకు అయితే రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావడం లేదు, సరెండర్ లీవ్ బిల్స్ రావడం లేదు, ఈఎల్స్ పెట్టుకున్నా కానీ జీపీఎఫ్ బిల్స్ కూడా రావడం లేవు. ఇక ఇప్పటికే పీఆర్సీ ఆలస్యమై 2 సంవత్సరాలు అయింది. వెంటనే మరి పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకొని ఇటు ఉద్యోగులకి, పెన్షనర్లకి న్యాయం చేయాలని చెప్పేసి ఇటు ఉద్యోగ సంఘం, అటు పెన్షనర్ల సంఘం కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రభుత్వానికి తొత్తుగా మారింది. మీ పెన్షనర్ల సంఘం వేరుపడుతున్నాం అంటూ మరియు పెన్షనర్ల సంఘం, పెన్షనర్ల జేఏసీ, ఉద్యోగ జేఏసీ మధ్య అయితే విభేదాలు రావడం అయితే ఇక్కడ ఈ మీటింగ్లో చూస్తున్నాం. ప్రస్తుతానికైతే ఉద్యోగ జేఏసీ వేర్పడింది, పెన్షనర్ల జేఏసీ ఈ విధంగా వేరువేరుగా పోరాటాలు చేస్తున్నాయి. మరి సమైక్య పోరాటాలు చేస్తేనే మరి ఖచ్చితంగా తమ యొక్క లక్ష్యాలు సాధించుకోవడం అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగులు, పెన్షన్ల మధ్య విభేదాలు రావడం, ఉద్యోగ సంఘాల జేఏసీ, పెన్షన్ల జేఏసీ వేరుగా పోరాటాలకు సిద్ధం కావడం అయితే అన్యాయం. పెన్షన్ల సంఘానికి అయితే ఉద్యోగ సంఘాల జేఏసీ మీద అనుమానం వచ్చింది. ఉద్యోగ సంఘాల జేఏసీ సరిగ్గా పనిచేయడం లేదు, ప్రభుత్వానికి తొత్తుగా మారిందని చెప్పి పెన్షన్ల జేఏసీ ప్రకటిస్తుంది. కాబట్టి మరి ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా తమ యొక్క తప్పులని తెలుసుకొని మరి ఉద్యోగులకి, పెన్షనర్లకి, ఉపాధ్యాయులందరికీ కూడా న్యాయం జరిగేలా ప్రభుత్వాన్ని ఒప్పించి వారి యొక్క పీఆర్సీ, డిఏలు, పెండింగ్ బిల్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వీటన్నిటిపై కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా కృషి చేయాలని చెప్పి ఆశిద్దాం. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాల జేఏసీ కూడా కళ్ళు తెరవాలి. సగటు సాధారణ ఉద్యోగుల, పెన్షనర్ల, ఉపాధ్యాయుల ఆశలు, ఆకాంక్షల మేరకు ఉద్యోగ సంఘాల జేఏసీ పనిచేయాలని చెప్పి ఆశిస్తూ ప్రభుత్వం మరి వచ్చే క్యాబినెట్ మీటింగ్లోనైనా ఉద్యోగులకి, పెన్షనర్లకి గుడ్ న్యూస్ చెప్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.